బాబాయ్ నమస్తే అండి. నీ పేరేంటి బాబాయ్? ఎగ్గడ గురవయ్య. ఎగ్గడ గురవయ్య రిక్షా తొక్కుతాను. జగన్ పరిపాలన చాలా మంచిది. ఆడవాళ్ళకే కాదు, మహిళలకే కాదు, ఒక తోడుగా ఉంటుంది. ఆటో డ్రైవర్లకి డబ్బులు ఇచ్చాడు, అమ్మఒడికి వేసాడు, అందరికీ మేలే చేశాడు. కానీ ఆయన్ని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పెద్ద మోసగాడు. 25,000 కట్టాను, 75,000 వడ్డీతోటి నేను తీర్చాను. ఇల్లు వస్తుందని ముందు ఆయన ప్రభుత్వంలోనే 75,000 కట్టి నేను అమ్ముడైపోయాను. జగన్ అడిగితే నాకు సంబంధం లేదన్నాడు. కానీ ఇస్తాను, ఆ డబ్బులు ఇస్తాను, ఎవరెవరికి ఇవ్వాలో ఇస్తాను దాని ఒకటి అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి మనిషి ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ వచ్చి షూటింగ్ తీసుకోకుండా నేను తొక్కేస్తాను, కడిపేస్తాను, లేపేస్తాను, అయ్యేటి అవి అనవసరం. అవి మాటలు. ఒక రాజకీయంలోకి వచ్చామంటే పద్ధతి లిమిట్గా ఉండాలా. రెడీ నారు తీసేస్తాను, ఈ తీసేస్తాను అండి, ఏంటి అయ్యి. మొన్న చేస్తున్నాడు వచ్చి. ఈ సంవత్సరమే, ముందు సంవత్సరం లేదు పవన్ కళ్యాణ్ లేదు, నారా చంద్రబాబు నాయుడే ముందు ప్రభుత్వంలోనే 1వ తారీఖు ఏంటి పింఛన్ ఇస్తున్నాడు. ఏడేడు తలుపు కొట్టి ఆడవాళ్ళకి అందరికీ కాదు, ఎవరికైనా పింఛన్ తలుపు కొట్టేసి ఇస్తున్నారు. ఎందుకంటే తలుపు కొట్టేసి ఇస్తున్నాడు. పింఛనే 1వ తారీఖు ఇచ్చినాడు. ఏ మనుగడే లేడు, చంద్రబాబు నాయుడు లేడు, ఎవడో లేడు. ఉండమ్మా, వాస్తవమే. అమ్మఒడికి ఇస్తున్నాడు, ఈ పిల్లలకి ఏది కావాలో అది ఇస్తున్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డిని 4 పార్టీలు అయ్యి ఏకమైన ఎదవ కింద చూస్తే ఎవడండి ఊరుకుంటాడు. ఈ చంద్రబాబు చొల్లు మాటలు. రేపంట 24 గంటల్లోనే ఏడి ఆడవాళ్ళకి నలుగురు ఉంటే నలుగురికంట 60,000 ఇచ్చేస్తాడట. ఎవరు 6,000 ఇచ్చేస్తాడట ఒక నెలకి. ముందు నుంచి ఇల్లులు కట్టి 25,000 ఉండమ్మా, 25,000 కట్టాను, 75,000 వచ్చింది. 75,000 వడ్డీతో కడితే నాకు కొంప లేదు, ఇల్లు లేదు. ఆడు దిగిపోయాడు. ఈయన అడిగితే నాకు సంబంధం లేదు అన్నాడు. నేను ఇస్తాను ఇల్లు నీకు, నాకు ఇచ్చాడు ఇల్లు. అవును, జగన్మోహన్ రెడ్డి ఇల్లు పట్టతోటి రిజిస్ట్రేషన్ తోటి ఇచ్చాడు, గ్యారంటీకి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. కానీ మోసం చేయము. జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చి ముఖ్యమంత్రి గ్యారంటీ చెప్తాను. సొల్లు మాట్లాడే కాదు, వీళ్ళకైనా భోజనాలు కాదు, గిన్నెలు కాదు, ఏదైనా సరే. ఏంటి మట్టి అంటే లోకేష్కి ఏం తెలుసండి? బచ్చాగాడు. లోకేష్కి ఏం తెలుస్తుంది? ఆడి నిన్న మన బచ్చాగాడు ఎక్కడో చదువుకొని వచ్చి ఆనందం ఏంటండి. బచ్చాగాడు ఆడికి ఓనామాలు తెస్తా, ఆడు భాష ఆడతాడా చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి 4 రాష్ట్రాలు కాదు, ఎన్ని రాష్ట్రాలైనా భాష కెపాసిటీ ఉంది. అంటే గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం ఎలా ఉంది బాబాయ్? కన్సర్ట్గా ఉంది. లేకపోతే అన్ని పార్టీ కలిసి జగన్మోహన్ దింపుతారంటున్నారు. దింపలేరు. అంటే పవన్ కళ్యాణ్ సీఎం కూడా చర్చనే అన్నారు. ఓం మంత్రి అవుతాడని, ఎవరు ఓం మంత్రి అవుతాడని ఎవడయ్యా? బీజేపీలో నన్ను మద్దతు ఎవడయ్యేటి? బీజేపీలో ఇక్కడ పోతుల ప్రసాద్కి పోతుల ప్రసాద్ కంటే టికెట్ ఇవ్వాలి కంపల్సరీగా. అయినా ఈయన కాదు, మాకు ఎవరైనా ఒకటే. కానీ బీజేపీకి ఎవడంటే ఇక్కడ టికెట్ అంటే పొత్తు పెట్టుకునేది. సరే, రేపు గతంలో ఆసిఫ్కి సీట్ ఇచ్చారు పశ్చిమ నియోజకవర్గంలో. గన్షాట్ కంటే లెగ్గుతాడు, పడుకుంటే లెగ్గుతాడు, గన్షాట్కి వస్తాడు. కానీ నేను చెప్పేది 100 సీట్లు కాదు, 90 సీట్లు వస్తే చాలు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఆడవాళ్ళు మొత్తం పిల్లలతో సాగా గన్షాట్గా చెప్తున్నాను. ఆడేటండి బచ్చాగాడు, పాలు తాగినాడు అనుభవం దానికి. ఏంటి ఎక్కడ చదువుకున్నా? అమెరికా, ఫారెన్, జపాన్ తగ్గాడా? ఆడికేటి బచ్చాగాడు. ఓనామాలు అంటే తెలియవాడికి. ఏదో భాషలు ఆడితే 24 భాషలు ఆడితే అయిపోతా. ఆయనంతా ముదురు. ఇంగ్లీషు, జపాన్, ఫారెన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అన్ని భాషలు వస్తాయి ఆయనకి. ఎవరికైనా జగన్మోహన్ రెడ్డికి. ఆయన మాటలో ఆడితే అప్పుడు మోడీ చాలా మంచి వ్యక్తి. కేంద్రంలో అంటే మోడీ ఉండాలా, ఇక్కడ ఈయన ఉండాలా. ఎవడండి ఈ రోడ్డు ఎవడేసాడండి? చంద్రబాబు నాయుడు వేసాడు ఈ రోడ్డు. తారు రోడ్డు వేసి
దబ్బించుకున్నాడు. ఎవడన్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవడేసాడు? ఏడి చంద్రబాబు నాయుడు కాదు, ఏడి పవన్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోడ్డు ఇవన్నీ వేసాడు. ఆయన మంచి వ్యక్తి కాదు. ఎవడని చెప్తాడు? బియ్యం ఎవడండి 25 కేలు బియ్యం ఇస్తానంటే 25వ తారీఖు దాకా బియ్యం ఇస్తున్నాడు. ఎవడిచ్చినోడు ఉన్నాడు? ఏ మనుగోడు ఉన్నాడండి? రేషన్ రూపాయల కాడ వాళ్ళ కాపలా కాసుకొని చెట్ల కాడ ఉండి 5 రోజులకోసారి ఇస్తాను, 6 రోజులకోసారి ఇస్తాను అన్నాడు. మున్సిపల్ ఆఫీసులోని ఇదే కేపీఎన్ కాలేజీలోని పింఛన్ ఇవ్వమంటే ఆడవాళ్ళు ముసలి చచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే చచ్చిపోతే పింఛన్ ఇవ్వలేదు. 5 రోజులకి 10 రోజులకి ఇచ్చాడు. ఆడెందుకు వస్తాడండి? అవినీతి ఎవడో చెప్తాడండి. అవినీతి కాదు, అభివృద్ధి అన్నీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి చేశాడు. కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆటోలకు వేసాడు, అందరికి వేసాడు, అందరికీ మేలే చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్నకి ఎవడో సరిపోడు. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళే కాదు, రేపు వచ్చి కొడతారు. ఇంకా ఏదంటే చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కొట్టి కెపాసిటీ ఉంటుంది. ఆడవాళ్ళు కొడతారు రేపు.